Students, welcome to my lecture series on vector integration. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S.A.L.N.'s Government Degree College, Bhimanipatnam. Today's our topic is problems on Gauss divergence theorem. What are the learning outcomes of this today's lesson? Student can learn the problems on Gauss divergence theorem. ఈ రోజు మనం మెయిన్ డిస్కస్ చేసేటటువంటి పాయింట్స్ ఏంటంటే గాస్ డైవర్జెన్స్ థియరం కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, షో దట్ ఇంటిగ్రల్ s axi bar plus byj bar plus czk bar dot n bar ds is equal to 4 pi by 3 into a plus b plus c, where s is the surface of the sphere x square plus y square plus z square is equal to 1. ఇక్కడ మనకు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ వాల్యూని మనం చూపమంటాం. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో మనం ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేస్తాం, మనం గాస్ డైవర్జెన్స్ థియరం ఉపయోగించి మనం ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో గాస్ డైవర్జెన్స్ థియరం ఈస్ ఇంటిగ్రల్ d డైవర్జెన్స్ ఆఫ్ f bar dv is equal to ఇంటిగ్రల్ s f bar dot n bar into ds. సో కాబట్టి ఇక్కడ f bar అనే ఒక వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఇచ్చాడు. సో కాబట్టి మనం డైవర్జెన్స్ ఆఫ్ f bar అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సినటువంటి సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి డైవర్జెన్స్ ఆఫ్ f bar is equal to డో బై డో s ఆఫ్ f1. f1 అంటే ఏంటి, ఇక్కడ ax ప్లస్ డో బై డో y ఆఫ్ f2 అంటే ఏంటి by వేసాం, ప్లస్ డో బై డో z ఆఫ్ f3 అంటే ఏంటి cz వేస్తే ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, a ప్లస్ b ప్లస్ c వచ్చింది. ఎందుకు, x యొక్క డెరివేటివ్ 1 కాబట్టి a ఇంటూ 1 a, y యొక్క డెరివేటివ్ 1 కాబట్టి b ఇంటూ 1 b, c యొక్క డెరివేటివ్ అంటే ఇక్కడ ఏంటి z యొక్క డెరివేటివ్ 1 కాబట్టి c ఇంటూ 1 a ప్లస్ b ప్లస్ c వచ్చింది. సో కాబట్టి గాస్ డైవర్జెన్స్ థియరం ప్రకారం మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ కావాలి. ఇంటిగ్రల్ s f bar dot n bar ds is equal to ఇంటిగ్రల్ b డైవర్జెన్స్ ఆఫ్ f bar dv. సో బార్ ఏమొచ్చింది మనకు a ప్లస్ b ప్లస్ c ఇంటూ dv. సో కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, a ప్లస్ b ప్లస్ c అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ v dvకి ఇంటిగ్రేషన్ ఏమొచ్చింది, b వచ్చింది. ఇక్కడ v అనేది ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అవుతుంది. v అనేది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కాబట్టి where v is the volume of the sphere x square plus y square plus z square is equal to 1. సో కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ యొక్క ఫార్ములా ఏంటి, 4/3 pi r cube. ఇక్కడ r అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఏంటి 1. సో కాబట్టి 4/3 pi r cube అంటే 1 cube. మనకి ఏమొచ్చింది, దీని సింపుల్ వచ్చేస్తే 4/3 pi వచ్చింది. సో కాబట్టి ఇంటిగ్రల్ s f bar dot n bar ds is equal to a plus b plus c into v కాబట్టి v ప్లస్ లో 4 pi by 3 వేస్తాం. సో కాబట్టి 4 pi by 3 into a plus b plus c. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ఇంటిగ్రల్ s f bar dot n bar ds is equal to where f bar is 2xy bar plus yz square j bar plus xzk bar and s is the surface of the parallelepiped bounded by x is equal to 0, y is equal to 0, z is equal to 0, x is equal to y is equal to 1, z is equal to 1. సో దీని యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ f bar అనే వెక్టర్ పాయింట్ ఫంక్షన్ రాసుకుంటాం. మనకేంటి డైవర్జెన్స్, గాస్ డైవర్జెన్స్ థియరం అప్లై చేయాలంటే మనకు డైవర్జెన్స్ ఆఫ్ f bar కావాలి. సో డైవర్జెన్స్ ఆఫ్ f bar ఫైండ్ అవుట్ చేస్తాం. డో బై డో x ఆఫ్ f1 మీన్స్ 2xy ప్లస్ డో బై డో y ఆఫ్ f2 మీన్స్ yz స్క్వేర్ ప్లస్ డో బై డో z ఆఫ్ f3 అంటే xz. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2y ప్లస్ z స్క్వేర్ ప్లస్ x వచ్చింది. ఓకే, సో మనకు బై గాస్ డైవర్జెన్స్ థియరం ప్రకారం సో ఇంటిగ్రల్ s f bar dot n bar ds is equal to ఇంటిగ్రల్ v డైవర్జెన్స్ ఆఫ్ f bar dv. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ v. సో డైవర్జెన్స్ ఆఫ్ f bar ఏమవుతుంది, 2y ప్లస్ z స్క్వేర్ ప్లస్ x ఇంటూ dv వచ్చింది. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇండివిజువల్ గా మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటిగ్రల్ v 2y dv. ఓకే, సో dv అంటే ఏంటి, dx dy dz. సో కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రల్ కాబట్టి x యొక్క లిమిట్స్, y యొక్క లిమిట్స్, z యొక్క లిమిట్స్ అంటే ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు. సో కాబట్టి x is equal to 0 to 2, y is equal to 0 to 1, z is equal to 0 to 3. సో కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రల్, సో 2y dx dy dz. సో అదేవిధంగా ట్రిపుల్ ఇంటిగ్రల్ z స్క్వేర్ dv. సో dv అంటే dx dy dz. ఓకే, ప్లస్ ట్రిపుల్ ఇంటిగ్రల్ x dv
అంటే ఏంటి ఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇంటిగ్రేషన్ సెపరేట్గా చేస్తాం. ఇక్కడ ఎక్స్ లిమిట్స్, వై లిమిట్స్, జెడ్ లిమిట్స్ అనేవి ఇండిపెండెంట్గా ఇచ్చాడు కాబట్టి మనం ఒక్కొక్క దాన్ని సెపరేట్గా మనం ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. సో కాబట్టి 2y ఇంటూ డివైకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2. సో కాబట్టి ఇంటూ వై స్క్వేర్ బై 2 బౌండ్స్ 0 to 1 అప్లై చేసాం. తర్వాత ఎక్స్ యొక్క లిమిట్స్ ఏంటి, x is equal to 0 to 2. సో కాబట్టి ఇంటిగ్రల్ x is equal to 0 to 2 dx ఏమవుతుంది, x అవుతుంది. దానికి బౌండ్స్ 0 to 2 అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 3 వస్తుంది. అదేవిధంగా జెడ్కి ఇంటిగ్రేషన్ డిజెడ్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, జెడ్ అవుతుంది. దానికి బౌండ్స్ 0 to 3 అప్లై చేస్తే 3 వస్తుంది. 2 into 3. తర్వాత రెండో ఇంటిగ్రేషన్ జెడ్ స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్కి సేమ్ ఇక్కడ కూడా జెడ్ స్క్వేర్కి విత్ రెస్పెక్ట్ టు డిజెడ్ ఏమిటి ఇంటిగ్రేషన్ జెడ్ క్యూబ్ బై 3 బౌండ్స్ 0 to 3. రిమైనింగ్ ఏమవుతుంది డిఎక్స్ డివై. సో డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్, డివైకి ఇంటిగ్రేషన్ వై కాబట్టి బౌండ్స్ అప్లై చేస్తే 2 into 1 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై 2 బౌండ్స్ 0 to 2. సో డివై డిజెడ్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ వై యొక్క లిమిట్స్ 0 to 1 కాబట్టి వై వస్తుంది. డివైకి ఇంటిగ్రేషన్ దానికి బౌండ్స్ అప్లై చేస్తే 0 to 1 అప్లై చేస్తే 1 వస్తుంది. డిజెడ్కి ఇంటిగ్రేషన్ జెడ్ అవుతుంది. దానికి బౌండ్స్ 0 to 3 అప్లై చేస్తే 3 వస్తుంది. సో కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేస్తాం. సో సింప్లిఫై చేస్తే 6 plus 2 into 3 cube by 3 plus 3 into 2 square by 2. సో 3 cube by 3 అంటే అంతా ఒక క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, 3 square ఉంటుంది. 3 square అంటే 9, 2 into 9 18. ఇక్కడ 2 square by 2 అంటే ఒక స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 2 ఉంటుంది. 3 into 2 ఎంత 6. సో కాబట్టి 6 plus 18 plus 6 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 30 వచ్చింది. ఓకే. సో థర్డ్ వన్, verify Gauss divergence theorem to evaluate integral s x cube minus yz into I bar minus 2x square yj bar plus zk bar dot n bar ds over the surface of the cube bounded by the coordinate planes x is equal to y is equal to z is equal to a. సో ఇక్కడ మనం Gauss divergence theorem ని వెరిఫై చేయాలి. అంటే ఏంటి, సో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అని చెప్తే దేర్ ఫోర్ గాస్ డైవర్జెన్స్ థియరం వెరిఫైడ్ అని మనం చెప్పినట్లే. సో కాబట్టి ఫస్ట్ సో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాబట్టి గివెన్ ఎఫ్ బార్ రాసుకుంటాం. సో డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డో బై డోస్ ఆఫ్ ఎఫ్ వన్ మీన్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎఫ్ టీ మీన్స్ మైనస్ 2x స్క్వేర్ వై ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ జెడ్. సో కాబట్టి దీనికి సో ఎక్స్ క్యూబ్కు డెరివేటివ్ ఏమవుతుంది 3x స్క్వేర్, ఇక్కడ వైకి డెరివేటివ్ 1 కాబట్టి మైనస్ 2x స్క్వేర్, ఇక్కడ జెడ్కి డెరివేటివ్ 1 కాబట్టి 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఓకే. సో మనకు ఆల్రెడీ ద కోఆర్డినేట్ ప్లేన్స్ బౌండెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి సో వీటి యొక్క లిమిట్స్ ఏమవుతాయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, వై ఈజ్ ఈక్వల్ టు 0 to a, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a. సో వాటి యొక్క లిమిట్స్ మనం రాసాం. సో బై గాస్ డైవర్జెన్స్ థియరం ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డివి. సో కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ వి డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డివి. సో కాబట్టి డివి అంటే ఏంటి డిఎక్స్ డివై డివి కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to a, వై ఈజ్ ఈక్వల్ టు 0 to a, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to a. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్ డివై డిజెడ్. సో కాబట్టి ఒక్కొక్క టర్మ్ కి మనం సెపరేట్ గా ఇంటిగ్రేషన్ చేసాం. అంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్ ప్లస్ ట్రిపుల్ ఇంటిగ్రల్ 1 into డిఎక్స్ డివై డిజెడ్. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 బౌండ్స్ 0 to a. రిమైనింగ్ డివై డిజెడ్, డివైకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది వై అవుతుంది, బౌండ్స్ 0 to a అప్లై చేస్తే ఏ వస్తుంది. డిజెడ్ కి ఇంటిగ్రేషన్ జెడ్ అవుతుంది, బౌండ్స్ అప్లై చేస్తే ఏ వస్తుంది. తర్వాత ప్లస్ ట్రిపుల్ ఇంటిగ్రల్ 1 into డిఎక్స్ డివై డిజెడ్. ఒక్కొక్క దానికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏంటి ఏ. సో కాబట్టి ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే ఏ క్యూబ్ బై 3 into a స్క్వేర్. సో మల్టిప్లై చేస్తే a పవర్ 5 by 3. ఇక్కడ ఏ క్యూబ్ వచ్చింది. సో కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఏమొచ్చింది ఇంటిగ్రల్ వి డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ డివి ఈజ్ ఈక్వల్ టు a పవర్ 5 by 3 ప్లస్ ఏ క్యూబ్ వచ్చింది. మనం ఇప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ ని మనం కనుక్కుంటాం. ఈ రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే. సో డైవర్జెన్స్ థియరం ప్రకారం ఏంటి సర్ఫేస్ ఇంటిగ్రల్ అనేది మనం వెరిఫై చేయాలి. ఓకే. చూడండి వెరిఫికేషన్ ఫర్ ద స్పేస్ PARS. చూడండి ఇది PARS ఈ సర్ఫేస్ కి అంటే ఏంటి ఈ ఫేస్ కి మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫేస్ అనేది ఎక్కడ ఉంది YZ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది.
ఎంత యూనిట్ దూరంలో x ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్ దూరంలో ఉంది. అది ఏ డైరెక్షన్ లో ఉంది, x యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది. సో కాబట్టి ఇక్కడ x యాక్సిస్ డైరెక్షన్ లో యూనిట్ వెక్టార్ ఏమవుతుంది, i బార్ అవుతుంది. n బార్ ఈజ్ ఈక్వల్ టు i బార్. ఈ ప్లేన్ x ఈజ్ ఈక్వల్ టు ఏ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏ. దేనికి ప్యారలల్ గా ఉంది, yz ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది. సో కాబట్టి ds ఈజ్ ఈక్వల్ టు dy dz వేస్తాం. సో కాబట్టి మనకు ఇది ఫేస్ కాబట్టి ఫస్ట్ ఫేస్ కాబట్టి S1 అనుకుంటాం. ఇంటిగ్రల్ S1 f బార్ డాట్ n బార్ ds ఈజ్ ఈక్వల్ టు, సో డబుల్ ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు a, z ఈజ్ ఈక్వల్ టు 0 టు a. సో f బార్ డాట్ n బార్ అంటే ఇక్కడ n బార్ అంటే i బార్. సో కాబట్టి f బార్ డాట్ n బార్ చేస్తే ఏమవుతుంది, మనకు డాట్ ప్రోడక్ట్ చేస్తే x క్యూబ్ మైనస్ yz ఇంటూ dy dz అవుతుంది. ఎందుకు ds ప్లస్ లో dy dz తీసుకుంటాం. సో దీనికి ఇంటిగ్రేషన్ సెపరేట్ గా సో చేస్తాం. ఓకే, సో x క్యూబ్ మైనస్ yz dy dz. సో కాబట్టి ఇక్కడ x క్యూబ్, సో అక్కడ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే a క్యూబ్ వస్తుంది. డబుల్ ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు a, z ఈజ్ ఈక్వల్ టు 0 టు a, dy dz. సో కాబట్టి dy కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, y అవుతుంది. దానికి లిమిట్స్ అప్లై చేస్తే 0 టు a, సో కాబట్టి a. dz కి ఇంటిగ్రేషన్ z అవుతుంది, దానికి బౌండ్స్ అప్లై చేస్తే a. సో కాబట్టి ఇది తర్వాత yz మైనస్ yz ఉంది కదా, సో మైనస్ yz కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు dy dz. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది y ఇంటూ dy, దానికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది y స్క్వేర్ బై 2, బౌండ్స్ 0 టు a. z ఇంటూ dz, z కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది z స్క్వేర్ బై 2, బౌండ్స్ 0 టు a. సో కాబట్టి అప్లై చేస్తే a క్యూబ్ ఇంటూ a స్క్వేర్ a పవర్ 5, ఇక్కడ a స్క్వేర్ బై 2, ఇక్కడ a స్క్వేర్ బై 2 వస్తుంది బౌండ్స్ అప్లై చేస్తే. సో కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్ a పవర్ 4 బై 4. ఓకే, తర్వాత దీనికి ఈ PRSA ఫేస్ కి ఆపోజిట్ గా మనకు ఏ ఫేస్ ఉంది, QBOC ఉంది. ఇది ఎక్కడ ఉంది, x ఈజ్ ఈక్వల్ టు 0 డిస్టెన్స్ లో ఉంది. ఏ ప్లేన్ మీద ఉంది, YZ ప్లేన్ మీద ఉంది. ఏ డైరెక్షన్ లో ఉంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో కాబట్టి ఏమవుతుంది n బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ i బార్ అవుతుంది. డిస్టెన్స్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 0. సో ds ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేన్ మీద ఉంది, YZ ప్లేన్, సో dy dz. సో సేమ్ దీనిలాగే మనం ఏం చేస్తాం, f బార్ డాట్ n బార్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేస్తే అండ్ సెకండ్ సర్ఫేస్ కాబట్టి ఇంటిగ్రల్ s టు f బార్ డాట్ n బార్ ds ఈజ్ ఈక్వల్ టు, సో డబుల్ ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు a, z ఈజ్ ఈక్వల్ టు 0 టు a. సో n బార్ డాట్ మైనస్ i బార్, సో దట్ మైనస్ వస్తుంది. సో n బార్ డాట్ i బార్ చేస్తే x క్యూబ్ మైనస్ yz ఇంటూ dy dz. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఫస్ట్ ఇంటిగ్రేషన్ 0. సో 0 క్యూబ్ అంటే ఇంటూ 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ 0. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో డబుల్ ఇంటిగ్రల్ yz dy dz. y కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది y స్క్వేర్ బై 2, z కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అంటే z స్క్వేర్ బై 2, బౌండ్స్ 0 టు a, 0 టు a అప్లై చేసి దీన్ని మనం సింప్లిఫై చేస్తే a పవర్ 4 బై 4 వచ్చింది. సో అదే విధంగా ఫర్ ద స్పేస్ BPQR, సో ఈసారి y అంటే y యాక్సిస్ లో మనకి ఏమవుతుంది n బార్ ఈజ్ ఈక్వల్ j బార్, y ఈజ్ ఈక్వల్ టు a, ds ఈజ్ ఈక్వల్ టు dx dz. సో కాబట్టి ఇంటిగ్రల్ s3 f బార్ డాట్ n బార్ ds ఈజ్ ఈక్వల్ టు, సో డబుల్ ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు a, z ఈజ్ ఈక్వల్ టు 0 టు a. సో f బార్ డాట్ n బార్ అంటే f బార్ డాట్ j బార్ మనం చేస్తే మనకి ఏమవుతుంది మైనస్ 2x స్క్వేర్ బై dx dz. సో కాబట్టి దీనికి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇక్కడ x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3, బౌండ్స్ 0 టు a. రిమైనింగ్ ఏమవుతుందంటే 2 మైనస్ 2 రాస్తాం. dz కి ఇంటిగ్రేషన్ a, సో కాబట్టి a. సో ఇక్కడ అగైన్ y కి ఇంటిగ్రేషన్ కూడా మనకి ఏమవుతుంది, సో y ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి a వాల్యూ రాస్తాం. ఓకే, సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ 2a పవర్ 5 బై 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫర్ ద స్పేస్ CQS n బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి మైనస్ j బార్, y ఈజ్ ఈక్వల్ 0, ds ఈజ్ ఈక్వల్ టు dx dz. సో కాబట్టి ఇంటిగ్రల్ s4 f బార్ డాట్ n బార్ ds ఈజ్ ఈక్వల్ టు, సో డబుల్ ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు a, z ఈజ్ ఈక్వల్ టు 0 టు a. సో f బార్ డాట్ n బార్ అంటే ఏమవుతుంది ఈ వాల్యూ వస్తుంది 2x స్క్వేర్ y, సో ds అంటే dx dz. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రీప్లేస్ చేస్తే మొత్తం 0 అవుతుంది. దీని ఇంటిగ్రేషన్ 0. నెక్స్ట్ ఫర్ ద స్పేస్ QRCS
ఈసారి z డైరెక్షన్ లో n బార్ ఈజ్ ఈక్వల్ టు k బార్, యూనిట్ వెక్టర్ అనేది k బార్ తీసుకుంటాం. z ఈజ్ ఈక్వల్ టు a, సో ds ఈజ్ ఈక్వల్ టు సో dx dy. సో కాబట్టి ఇంటిగ్రల్ S5 f bar dot n bar ds is equal to double integral x is equal to 0 to a, y is equal to 0 to a. సో ఇక్కడ ఏమవుతుంది, f bar dot n bar అంటే f bar dot k bar చేస్తే మనకి ఏమవుతుంది, z dx dy. సో ఇక్కడ z is equal to a కాబట్టి a రీప్లేస్ చేసాం. dx కి ఇంటిగ్రేషన్ a వస్తుంది, dy ఇంటిగ్రేషన్ కి a వస్తుంది, టోటల్ మల్టిప్లై చేస్తే a క్యూబ్ వస్తుంది. సో లాస్ట్ స్పేస్ ఫర్ ద ఫేస్ OAPB n bar is equal to minus k bar, ఇందుకు రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి మైనస్ k bar తీసుకుంటాం. z is equal to 0, ds is equal to dx dy. సో కాబట్టి ఇంటిగ్రల్ S6 f bar dot n bar ds is equal to double integral x is equal to 0 to a, y is equal to 0 to a. సో f bar dot n bar అంటే మైనస్ z వస్తుంది ఇంటూ dx dy. సో z is equal to మనకి ఇక్కడ ఏమవుతుంది 0. సో కాబట్టి మొత్తం ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో కాబట్టి ఈ 6 ఫేసెస్ యొక్క ఇంటిగ్రేషన్ మనం యాడ్ చేస్తాం. అదే మనకి ఏమవుతుందంటే టోటల్ సర్ఫేస్ S యొక్క ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇంటిగ్రల్ S f bar dot n bar ds is equal to మొత్తం యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది a క్యూబ్ ప్లస్ a పవర్ 5/3 వచ్చింది. మనకు వాల్యూమ్ ఇంటిగ్రల్ కూడా సేమ్ ఇదే వాల్యూ వచ్చింది. సో కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ అయింది. సో కాబట్టి హెన్స్ గాస్ డైవర్జెన్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం సేమ్, ఇది కూడా వెరిఫై గాస్ డైవర్జెన్స్ థియరమ్ ఫర్ f bar is equal to 4xz I bar minus y square j bar plus yz k bar taken over the cube bounded by x is equal to 0, x is equal to 1, y is equal to 0, y is equal to 1, z is equal to 0, z is equal to 1. ఇక్కడ కూడా మనం గాస్ డైవర్జెన్స్ థియరమ్ వెరిఫై చేయాలి. ఫస్ట్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో f bar is equal to 4xz I bar minus y square j bar plus yz k bar. డైవర్జెన్స్ ఆఫ్ f bar ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, దీన్ని మనం అంతా క్యాలిక్యులేషన్ చేస్తే 4z minus y వస్తుంది. సో ఇంటిగ్రల్ v డైవర్జెన్స్ ఆఫ్ f bar dv is equal to ఇంటిగ్రల్ v 4z y dv. dv అంటే ఏంటి, dx dy dz చేస్తాం. సో x యొక్క లిమిట్స్, y యొక్క లిమిట్స్, z యొక్క లిమిట్స్ తెలుసు. సో ట్రిపుల్ ఇంటిగ్రల్ x is equal to 0 to 1, y is equal to 0 to 1, z is equal to 0 to 1. సో డైవర్జెన్స్ ఆఫ్ f bar 4z minus y into dx dy వచ్చింది. దీన్ని ఒక్కొక్కసారి సెపరేట్ గా ఇంటిగ్రేషన్ చేసుకుంటాం. ఇక్కడ 4z dx dy dz, z కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది z²/2 బౌండ్స్ 0 to 1, రిమైనింగ్ ఏమవుతుంది dx dy కి ఇంటిగ్రేషన్ 1 into 1. సో కాబట్టి బౌండ్స్ అప్లై చేస్తే 4 into 1/2 వస్తుంది. సో మైనస్ ట్రిపుల్ ఇంటిగ్రల్ మైనస్ y dx dy dz, y కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది y²/2 బౌండ్స్ 0 to 1, రిమైనింగ్ ఏమవుతుంది dx dz కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 1 into 1 అవుతుంది. సో కాబట్టి సో 4/2 minus 1/2 అంటే 2 minus 1/2 3/2 వచ్చింది. వాల్యూమ్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది 3/2 వచ్చింది. సర్ఫేస్ ఇంటిగ్రల్ మనం వెరిఫై చేస్తాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఫర్ ద స్పేస్ PARS. సో n bar is equal to I bar, x is equal to 1 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి x is equal to 1. సో ds is equal to dy dz, ఏ ప్లేన్ లో ఉంది yz ప్లేన్ లో ఉంది కాబట్టి. ఓకే, ఇంటిగ్రల్ S1 f bar dot n bar is equal to డబుల్ ఇంటిగ్రల్ y is equal to 0 to 1, z is equal to 0 to 1, f bar dot n bar అంటే ఇక్కడ n bar అంటే I bar, f bar dot I bar చేస్తే అందులో f1 యొక్క గుణకమే ఇక్కడ వస్తుంది 4xz dy dz. దీనికి మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. z కి ఇంటిగ్రేషన్ z²/2 బౌండ్స్ 0 to 1 అప్లై చేస్తే 2 into 4/2 2 వస్తుంది. సో నెక్స్ట్ ఫర్ ద స్పేస్ QBCO. సో n bar is equal to minus I bar, x is equal to 0, ds is equal to dy dz. ఎందుకు n bar is equal to minus I bar తీసుకోవాలి, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకుంటున్నాం కాబట్టి మనకు మైనస్ I bar వేస్తాం. సో ఇంటిగ్రల్ S to f bar dot n bar ds is equal to డబుల్ ఇంటిగ్రల్ y is equal to 0 to 1, z is equal to 0 to 1. సో f bar dot n bar అంటే చేస్తే మనకి ఏమవుతుంది -4xz వస్తుంది dy dz. ఓకే, సో కాబట్టి ఇక్కడ x is equal to 0 కాబట్టి మొత్తం టోటల్ 0 అవుతుంది, ఇంటిగ్రేషన్ 0. నెక్స్ట్ ఫర్ ద స్పేస్ BPQR n bar is equal to j bar, y is equal to 1, ds is equal to dx dz. సో ఇంటిగ్రల్ S3 f bar dot n bar ds డబుల్ ఇంటిగ్రల్ x is equal to 0 to 1, z is equal to 0 to 1. ఎందుకు dx dz కాబట్టి వాటి యొక్క లిమిట్స్ వేస్తాం. f bar dot n bar ఏమొస్తుంది మనకి ఇక్కడ -y² వస్తుంది. సో కాబట్టి ఇక్కడ y is equal to 1 కాబట్టి -y² అంటే -1. ఇక్కడ dx dz కి ఇంటిగ్రేషన్
1 వస్తుంది. సో దట్ 1 into 1 టోటల్ ఏమొస్తుంది -1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫర్ ద స్పేస్ CQAS n bar is equal to minus a bar, y is equal to 0, ds is equal to dx dz. So integral s for f bar dot n bar ds is equal to double integral x is equal to 0 to 1, z is equal to 0 to 1. So f bar dot n bar ఇక్కడ ఏమొస్తుంది, సో y స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ ds అంటే dx dz. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది y is equal to 0, y is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ ఏమవుతుంది 0, అంటే టోటల్ ఇంటిగ్రేషన్ 0 వస్తుంది. ఫర్ ద స్పేస్ QRCS n bar is equal to k bar, z is equal to 1, ds is equal to so dx dy. ఓకే, ఇక్కడ ఇంటిగ్రల్ s5 f bar dot n bar ds is equal to double integral x is equal to 0 to 1, y is equal to 0 to 1, f bar dot n bar ఇక్కడ ఏమొస్తుంది yz వస్తుంది. సో dx dy. సో ఇక్కడ y కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది y స్క్వేర్ బై 2. సో x కి ఇక్కడ ఇంటిగ్రేషన్ z is equal to 1 వేస్తాం. సో dx కి ఇంటిగ్రేషన్ 1. సో దట్ 1 into 1 y స్క్వేర్ బై 2 అంటే బౌండ్స్ 0 to 1 అప్లై చేస్తే 1/2 వస్తుంది. ఇంకా లాస్ట్ ఫర్ ద స్పేస్ OAPB. సో n bar is equal to మనకి ఏమొస్తుంది మైనస్ k bar, z is equal to 0, ds is equal to dx dy. సో ఇంటిగ్రల్ S6 f bar dot n bar ds is equal to double integral x is equal to 0 to 1, y is equal to 0 to 1. సో f bar dot n bar చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ yz వస్తుంది dx dy. ఇక్కడ z is equal to 0 కాబట్టి z is equal to 0 రీప్లేస్ చేస్తే మొత్తం ఇంటిగ్రేషన్ 0 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 6 సర్ఫేస్ యొక్క ఇంటిగ్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాటిని యాడ్ చేస్తే మనకు ఒరిజినల్ సర్ఫేస్ యొక్క సర్ఫేస్ ఇంటిగ్రల్ వస్తుంది. సో ఇంటిగ్రల్ f bar dot n bar ds is equal to ఇది యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 3/2 వచ్చింది. వాల్యూమ్ ఇంటిగ్రల్ కూడా 3/2 వచ్చింది. సో కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్. హెన్స్ గాస్ డైవర్జెన్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్. ఈ విధంగా మనం గాస్ డైవర్జెన్స్ థియరమ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.